భయంగా ఉన్నా. పిల్లరా 2:30కి మా అటెండర్ తీసుకొచ్చి థమ్సప్ ఇచ్చి తాగమంటున్నాడు. జరిగింది వాళ్ళకి తెలుసు. నేనన్నాను, నా బాధతో నేనే ఎడుతుంటే నువ్వు తీసుకొచ్చి థమ్సప్ ఇస్తామంటారు బాబు, ఈ టైంలో థమ్సప్ ఏంటి అని అంటే, తాగండి అన్నాడు. అని అంటే సరే అని చెప్పి అది పట్టుకుని ఏంటి చెప్పన్నా, పొద్దున్న నీకు వార్నింగ్ ఇచ్చాడే ఆడు చచ్చిపోయాడు అన్నాడు. పొద్దున్న నీకు వార్నింగ్ ఇచ్చాడే, నీ సంగతి తెలుస్తానడే, ఆడేమి లేదు తాగి బండి వేసుకెళ్తా, ఏం అడ్డం రాలేదంట, బ్రేక్ వేసుకుని సడన్ బ్రేక్ వేసాడు, ఎగిరిపడి తల రోడ్డు మీదకి తగిలి చచ్చిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డల పక్షంగా ఉంటాడు. ఏమండి చూడండి, ఒకవేళ నిన్నెవరైనా సరే ఏ కారణము లేకుండా, నీ తప్పు లేకుండా, నీ పొరపాటు లేకుండా నిన్ను ద్వేషించినా, విమర్శించినా, బాధించినా, నీ మీద చెడ్డ ప్రచారం చేసినా సరే అసలు నీకేం కాదు, నీ పక్షంగా దేవుడు చూసుకుంటాడు. దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటే చాలు, దేవుడు మన జీవితాల్ని చక్కగా ఆదరిస్తాడు. పిల్లలు ఇప్పుడు ఆ సందర్భంలో ఏది చేతికి మట్టి అంటకుండా యుద్ధం జరిగిపోయింది. దేవుడే ఇశ్రాయేలు ప్రజల పక్షముగా యుద్ధం చేశాడు. ఆ సందర్భంలో రాసినటువంటి పాట ఈ మనం చదువుకున్నటువంటి 48వ కీర్తనం చూడండి. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతము అందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నీ సమస్య కంటే దేవుడు గొప్పవాడు. మనం ఏంటంటే సమస్య ముందు పెట్టుకుని దేవుణ్ణి తక్కువ చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. నీ సమస్య కంటే దేవుడు గొప్పవాడు. ఎంత సమస్య అయినా సరే పిల్లరా, ఆ సమస్య కంటే దేవుడు గొప్పవాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు చూసి, ముందు సముద్రాన్ని చూసి ప్రజలందరూ కూడా అరే రే 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 అనవసరంగా మోసే మాట ఇక్కడికి వచ్చాము, ఇప్పుడు చచ్చిపోవటమేని అనుకుంటే మన పని ఇంకెందుకు, ఆ వెనకొస్తున్నటువంటి ఆ ఫరో సైన్యం కాళ్ళు పట్టుకుంటే కొంతమంది నేను బతికినిస్తారేమని అనుకున్నాడు. వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళ ముందున్న సమస్య పెద్దదనుకున్నారు. సమస్య కంటే దేవుడు గొప్పవాడు అనేటువంటి ఆలోచన వాళ్ళకి లేదు. ఏం చేశాడంటే దేవుడు అద్భుతం చేయలేదా? పిల్లరా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ కోరహ కుమారులు ఏం చెబుతున్నారంటే, దేవుడు ఏమన్నా ఒకసారి 5వ వచనం చూడండి, 4వ వచనం, రాజులు కూడిరి వారు ఏకముగా కూడి వచ్చిరి. అదండి చెత్త బ్యాచ్ అంతా కలిసి వచ్చారంట. ఏం జరిగింది? వారు దానిని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయారు. 180,000 మంది చచ్చిపోయారు. బతుకున్నోడేమో ప్యాంటు పైకి లాక్కుని బ్యాగు హోదాని వేసుకుని పరుగో వెనక్కి వెళ్ళిపోయాడు. ఏమండి ఏం చేశాడు దేవుడు? తన ప్రజల పక్షముగా యుద్ధం చేశాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే నిన్ను దేవుడు విడిచిపెట్టడు. నేను అవమానపరిచిన వారిని విడిచిపెట్టడు, నిన్ను గాయపరిచిన వారిని విడిచిపెట్టడు, నీకు ద్రోహం చేసిన వారిని విడిచిపెట్టడు. ఏమండి నిన్ను బాధించే వారిని ఆయన ఏమాత్రం ఊరుకోడు. కొంత సమయం ఇస్తాడు, వాళ్ళకి బుద్ధి తెచ్చుకుని క్షమాపణ వేడుకుంటారేమో, క్షమించమని ప్రాధేయపడతారు, పశ్చాత్తాపడతారేమో చూస్తాడు. లేదు అట్లాగే విర్రవీగుతున్నారు అనుకోండి, ఆయన తీర్పు ప్రారంభం అవుద్ది. ఆయన తీర్పు ఎట్లా ఉంటుందో తెలుసా? రాత్రి చెప్పాను, అలెగ్జాండర్ మహాచక్రవర్తి ప్రపంచాన్ని మొత్తం జయించాడు. నాకు తిరుగులేదు, నేను ప్రపంచం మొత్తం 35 సంవత్సరాలకి ప్రపంచానికి రాజైపోయాడండి. ప్రపంచానికి రాజైపోయాడు, ఇక నాకు తిరుగులేదని చెప్పి అనుకున్నాడు. మంచి అందమైనటువంటి ఒక అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజు రాత్రి జ్వరం వచ్చింది. తన దగ్గర ఉన్నటువంటి వైద్యులందరూ కూడా పరీక్ష చేసి చెప్పింది ఏంటంటే, అయ్యా మీకు మలేరియా జ్వరం వచ్చింది. ఆ కాలంలో మలేరియా జ్వరం వస్తే డామి చావటమే. ఇప్పుడు ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ ఏమైపోయాడు? మలేరియా దోమ. ఎంత దోమ? చిన్న దోమ, చచ్చిపోయాడు. గుర్తుపెట్టుకోండి పిల్లరా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, నమ్మకస్తులుగా మనం ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, జాగ్రత్త కలిగిన వారిగా మనం మన బ్రతుకుని తీసుకోవాలి. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, ప్రభుని స్తుతించండి. సమస్యను పెద్దదిగా చూడొద్దు. సమస్య కంటే దేవుడు పెద్దోడు. వ్యాధి వచ్చింది, అనారోగ్య బలహీనత వచ్చింది, దానికంటే దేవుడు గొప్పవాడు. 2వ వచనం చూడండి, ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. దేవుడంట ఇక్కడ సియోను పట్టణము అంటే అర్థం ఏంటంటే, సియోను పర్వతము అంటే యెరూషలేము ఏ కొండ మీద అయితే ఉందో ఆ కొండని సియోను అంటారు, సియోను పర్వతము అంటారు. ఏమండి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? యెరూషలేముని ప్రేమిస్తున్నాడు. ఏమండి యెరూషలేముని ప్రేమిస్తున్నాడు. కాబట్టి యెరూషలేమును ప్రేమించే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రేమిస్తాడు. దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని, దేవుని ప్రసన్నతను మనం ప్రేమిస్తే దేవుడు మనం ప్రేమిస్తాడు.
మూడో వచనం చూడండి, దాని నగరాలలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. అంటే నువ్వు గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని మందిరములో ఉండేటువంటి వ్యక్తి అయితే చాలు, దేవుడు నిన్ను చక్కగా ప్రేమించి నీ జీవితాన్ని ఆదరిస్తాడు. అన్ని విషయాల్లో కూడా తన హస్తం నీకు తోడుగా ఉంచి నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఏమండి, ఆరో వచనం చూడండి, వారాచోటన ఉండగా వణుకును ప్రసవించు స్త్రీ వేదనయు వారికి పట్టిన. ఏదే ఎప్పుడైతే తెల్లారేటప్పటికి గుడారాల్లో పడుకున్నట్టుగా చచ్చిపోయి ఉన్నాడో, మిగిలిన వాళ్ళు వచ్చి చూసి గడగడ వణికిపోయారంటే, ఒరి నాయన ఈడుదా రాత్రి అంతా కూడా ఆ కత్తికి పొదును పెట్టాడే, ఆయుధాన్ని చక్కగా సిద్ధపరిచాడే, తెల్లారేటప్పుడు చచ్చిపోయాడు, ఈడే కాదు ఆడు చచ్చిపోయాడు, ఆడు కాదు ఈడు చచ్చిపోయాడు. పిల్లల లక్షల మంది ఒక భయంకరమైనటువంటి మరణ ఘోష అక్కడ వినిపించింది. ఇక మిగతా ఉన్నటువంటి వాళ్ళకి ఏమైపోయింది చెప్పండి. ఇప్పుడు మొన్న అప్పుడు కరోనా వచ్చినప్పుడు నేను ఎంసీఆర్ దగ్గర ఉన్నా కదా, ఆ వెనకాల అపార్ట్మెంట్ ఒకటి ఉంది. అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ ఓనర్కి కరోనా వచ్చింది. ఈయన ఏం చేశాడు, ఆధార్ కార్డు అడ్రస్ ఏమో ఆ అపార్ట్మెంట్లో ఉందని ఈ అడ్రస్ ఇచ్చాడు. అధికారులు ఏం చేశారు, ఈ కరోనా వచ్చిన క్యాండిడేట్ని పట్టుకెళ్దామని చెప్పి ఆ అపార్ట్మెంట్లోకి వచ్చారు. ఈయన ఏం చేశాడంటే, ఈ అపార్ట్మెంటు ఏమంటే అప్పుడప్పుడు వస్తా పోతా ఉండేవాడు, తాళం వేసుకుని ఉంచుకున్నాడు. 2-3 రోజుల క్రితం ఓసారి వచ్చి వెళ్ళాడంట. ఇక ఆ అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కొండి కట్టు బట్టలతో రోడ్డు మీదకి వచ్చేసారు. ఎవరి కాళ్ళు ఏమంటున్నారు, ఆయన వచ్చిన తర్వాత అదే లిఫ్ట్ డోర్ తీసి నేను వెళ్ళా, వణికిపోతున్నారు ఎవరి కాళ్ళు. వాళ్ళ రోడ్డు మీదకి వస్తే మిగతా వాళ్ళు అన్నారు, కొద్ది దూరంగా వెళ్ళండి, ఎందుకంటే మీరందరూ ఆ కరోనా వైరస్ సోకిన అపార్ట్మెంట్కి చెందినటువంటి వాళ్ళు, మీరు దూరంగా వెళ్ళండి. ఏమండి, మంచినీళ్ళు ఇవ్వలేదండి వాళ్ళకి. వాళ్ళు వచ్చి రోడ్డు మీద ఉంటే అధికారులు వచ్చి పూర్తి క్లారిఫికేషన్ ఇచ్చేంత వరకు వాళ్ళు అక్కడే ఉన్నారు. మంచినీళ్ళు అడుగుతుంటే మేము ఇవ్వకూడదండి, ఏమనుకోవద్దు, కరోనా టైం కదా ఇవ్వకూడదు, ఏమనుకోవద్దు అన్నారు. పిల్లరా, నేనే 4-5 బాటిల్ నింపి, ఏమండి దేవుడు అనుమతి ఇస్తే నాకు వస్తుంది, నేనెందుకు భయపడాలి. పిల్లరా చూడండి, అంటే పరిస్థితులు ఏం చేసింది అంటే మనుషులను వణికించేసింది. కాబట్టి పిల్లలు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం చదువుకుని లేఖన భాగం మనకు సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటంటే, శత్రువు ఎంత బలవంతుడైనా, నిన్ను ద్వేషించేవాడు ఎంత గొప్పవాడైనా సరే, నీవు దేవుని స్తుతించే మనసు కలిగి ఉండు. సమస్య కంటే నా దేవుడు గొప్పవాడు అనేటువంటి మనసును నీవు స్థిరం చేసుకో. ఆ మనసుతో నీవు ముందు కొనసాగు. నీ జీవితంలో చలనము లేకుండా దేవుడు చేస్తాడు. ఏమండి చూడండి, దేవుడు ఏ పట్టణాన్ని అయితే ప్రేమిస్తున్నాడో ఆ పట్టణము అని ఉన్న చోట నేను అనే మాట పెట్టుకోను. ఏమండి, దేవుడు ఏ పట్టణంలో ఉంటే ఆ పట్టణానికి చలనం లేదు. దేవుని నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి నీ జీవితంలో కూడా చలనం లేదు. నీకు వచ్చినటువంటి శ్రమలైన, కష్టాలైన, ఇబ్బందులైన, 7వ వచనం చూడండి, తూర్పు గాలిని రేపి తర్షీసు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు. యోనా గారు నినేవి వెళ్ళమంటే ఈయన సొంత తెలివి ఉపయోగించి తర్షీసుకి వెళ్ళాడు. ఆ ఓడ తుఫాన్లో చిక్కుకుంది, పగిలిపోయే పరిస్థితికి వచ్చింది. ఏమండి, ఇప్పుడు ఆ పరిస్థితిలో దేవుడు ఏం చేశాడు చెప్పండి. ఆ పరిస్థితిని కలుగు చేసింది దేవుడే. కేవలం గాలిని పంపించాడు, ఆ వ్యక్తిని సక్రమైన మార్గంలో తీసుకొచ్చాడు. కాబట్టి పిల్లలు ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏమండి మనం పీల్చే గాలిని సైతము వాడుకొని మనకు బుద్ధి చెప్పగలడు, శత్రువుని వణికించగలడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ అధ్యాయం నేర్పేటువంటి సత్యం ఏంటంటే, నీవు దేవుణ్ణి స్తుతించే మనసు కలిగి ఉంటే, దేవుణ్ణి నీ జీవితంలో కలిగి ఉన్న జీవితాన్ని నువ్వు కొనసాగిస్తూ ఉంటే నీకు చలనం లేదు. అట్లాగే శత్రువు ఎంత బలవంతుడైనప్పటికీ, శత్రువు కంటే, నువ్వు ఎదుర్కొంటున్న శోధన కంటే, నీకు వచ్చిన బలహీనత కంటే దేవుడు గొప్పవాడు. ఆ మనసు కలిగి మనం ముందు కొనసాగితే మన జీవితం అంతా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి ఆ మనసు మనకుందా లేదా ఒక్కసారి ఆలోచన చేద్దాం.